ప్రేక్షకులకు నమస్కారాలు. వెల్కమ్ టు ద నమస్తే న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. E20 పెట్రోల్ వాడడం ద్వారా 6% వరకు మైలేజ్ డ్రాప్ అవ్వచ్చు అంటున్న గడ్కరీ గారు. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్న ప్రజలు. అరే E20 పెట్రోల్ వాడితే 6% మైలేజ్ డ్రాప్ అయితే మరి E80 వాడితే 60% డ్రాప్ అవుతుందా ఏంది? నీకు అంతగానం మైలేజ్ మీద ధ్యాస ఉంటే పోయి ఛార్జింగ్ బండి కొనుక్కోరా. ఛార్జింగ్ బండి కొనుక్కోవడానికి పైసలు మీ అయ్యి ఇస్తాడా? ఇప్పుడు నువ్వు వాడుతున్న బండిని సెకండ్ హ్యాండ్ లో అమ్మిదెంగు. ఆ పైసలు తీసుకుపోయి ఒక ఈవీ వెహికల్ కి డౌన్ పేమెంట్ కట్టు. నెలకు నీకు అయ్యే పెట్రోల్ పైసలతోని ఈఎంఐ కట్టుకో. లేదు నేను పెట్రోల్ బండే వాడతా అనుకుంటే 160 రూపాయల ప్యూర్ పెట్రోల్ పోయించుకో. అంటే అంతా మీ ఇష్టమేనారా? ఆగస్టు 15th రాఖీ పండుగ రాబోతుండడంతో మళ్లీ తన రూత రీల్స్ మొదలుపెట్టిన కాయసిద్ధు ఆల్రెడీ తన వట్టల్ టచింగ్ కాన్సెప్ట్ తో వదిలిన రీలు వైరల్ అవుతుండడం గమనార్హం. ఒక్క రాఖీ రీలే ఇంత భయంకరంగా ఉంటే నెక్స్ట్ ఆగస్టు 15th ఆ తర్వాత రాబోయే వినాయక చవితికి ఇంకెన్ని రీల్స్ చేస్తాడో అని భయభ్రాంతులకు గురవుతున్న సోషల్ మీడియా యూజర్స్. అరే మన కాయసిద్ధు మళ్ళా కొత్త కాన్సెప్ట్ తో నచ్చిండ్రా. వీనికి కాంపిటీషన్ ఎవరు లేకపోయేసరికి రెచ్చిపోతాండ్రా. మన రోలింగ్ స్టార్ రోషన్ బాబు డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేసరికి వీనికి కాంపిటీషన్ లేకుండా పోయింది. ఏదో ఒక రోజు వీళ్ళిద్దరు కలిసి ఒకటే రీల్లా యాక్టింగ్ చేస్తే చూడాలన్నదిరా. అది చూసినాక మనం ఉండవు, మన బట్టలు ఉండయి. ప్రముఖ నిర్మాత SKN మెగా యూత్ ఫోర్స్ అనే అసోసియేషన్ ని లాంచ్ చేసిండు. జిల్లాల వారీగా కన్వీనర్, జాయింట్ కన్వీనర్లను కూడా ప్రకటించిండు. ఈ బాధ్యతని పూర్తి రెస్పాన్సిబిలిటీతోని, డెడికేషన్ తోని సర్వీస్ చేస్తూ హార్డ్ వర్క్ తోని ముందుకు సాగాలని SKN గారు సూచించారు. బ్రో మన ఎస్కేఎన్ ఇచ్చిన లిస్టులా మన జిల్లాకి కన్వీనర్ గా నేను, జాయింట్ కన్వీనర్ గా నువ్వు వచ్చినవురా. అదిరా బేబీ సినిమా నుండి మొన్నొచ్చిన చెన్నై లవ్ స్టోరీ దాకా మనం చేసిన బానిసత్వం ఊకేనే పోలేదు. శాలరీ ఎంతంట మరి? ఇలా శాలరీ ఏముండదురా, మన శాలరీ ఖర్చు పెట్టాలి. అయితేంది IAS IPS లెవెల్ పోస్టులు ఇచ్చిండు మనకి. ఫస్ట్ నువ్వు చెన్నై లవ్ స్టోరీకు 10 టికెట్లు బుక్ చేయి. పిల్లలందరినీ పట్టుకపోయి బూస్ట్ ఇద్దాం. కర్ణాటకలో 7,000కు పైగా విద్యార్థులకు HIV పాజిటివ్ గా నిర్ధారణ. వీళ్ల ద్వారా ఇంకెంత మందికి సోకిందో అని టెన్షన్ లో ప్రభుత్వం. వీళ్ళలో అందరూ 18 నుండి 25 సంవత్సరాల లోపు యువకులే కావడంతో ఆందోళనలో ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం కాలేజీలలో వాలంటరీలుగా టెస్టులు నిర్వహిస్తున్న ప్రభుత్వం. చూసినవారా అయ్యా, చీప్గా దొరుకుతాలు కదా అని ఎక్కడికి పడితే అక్కడికి పోయి కమిట్ అవుతావు. ఇన్ని రోజులు అనవసరంగా నీతోని షేరింగ్ సిగరెట్ కొట్టినా. అరే అది కర్ణాటకలరా, మన తెలంగాణలో కాదు. అక్కడ టెస్టులు చేసిళ్ళు, ఇక్కడ టెస్టులు చేయలేదు. అంతేరా డిఫరెన్స్. ఇప్పటి నుంచి మనం కలిసినా గానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తమిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ వారంలో ఒకరోజు విద్యార్థులకు చికెన్ బిర్యానీ పెట్టాల్సిందిగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. తమిళనాడులే కాదు, మన తెలంగాణలో కూడా వారంలో ఒక రోజు ఆదివారం రోజు చికెన్ బిర్యానీ మన విద్యార్థులకు పెట్టాలి. అప్పుడే మన పిల్లలు స్కూల్ కి చక్కగా పోతారు. ఆదివారం స్కూల్ బంద్ ఉంటదిరా అయ్యా. అయితే బుధవారమో గురువారమో ఏదో ఒక రోజు మనోళ్ళకు కూడా పెట్టాలి. వాళ్ళు చికెన్ బిర్యానీ పెడితే మనోళ్ళు మటన్ బిర్యానీ పెట్టాలి. ఇంకా కొద్దిసేపు ఆగితే తర్వాత థమ్స్అప్ ఊడియాలనేటట్టున్నావు కదా. ఖచ్చితంగా. స్కూలుకు పోయేది చదువుకోవడానికిరా, తినటానికి కాదు. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురంకి ఎయిర్ బస్సును తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం. అక్కడికి విచ్చేసిన ప్రజలు ఫౌంటైన్ లో పుష్కర స్నానాలు ముగించుకొని అక్కడ పెట్టిన చెట్లని వీక్కొని ఇంటికి పోయిలు. పుల్లయ్య గారు, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఓపెనింగ్ సెరమోనీకి పోయిన మీరు అక్కడ ఫౌంటైన్ లో స్నానం చేయడానికి గల కారణం ఏంటిదో చెప్పగలరా? అక్కడికి పోయిన వాళ్ళందరూ స్నానాలు చేసుకుని ఆడుకోవడానికే కదా అది పెట్టింది. సైజు సరిపోతలేదు, ఇంకా కొద్దిగా పెంచుంటే బాగుండేది. మరి ఆ చెట్టు ఎందుకు వీక్కొని వచ్చిళ్ళు? నర్సరీ పెట్టి చెట్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కావచ్చని తీసుకొని వచ్చిన. తప్పే ఉంది? తప్పేం లేదు గాని ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మీరు ఎప్పుడు మీ మొదటి ప్రయాణం చేయబోతున్నారు? పిచ్చోనువా, ఎయిర్పోర్ట్ ని నేనెందుకు వాడుకుంటా? ఏదో పిలిచిరు కాబట్టి పోయినాం. నేనేటన్నా పోవాల్సి వస్తే రైల్లోనో లేకుంటే బస్లోనో పోతా. రీసెంట్ గా రిలీజ్ అయిన రామాయణ ట్రైలర్ లో సీతమ్మగా సాయి పల్లవి సెట్ కాలేదని ఆందోళన చెందుతున్న TFI బానిసలు. సాయి పల్లవి వెనుక నిల్చున్న నటిని సీతమ్మగా పెట్టుంటే ఇంకా బాగుండేదని చర్చలు నడుస్తున్నాయి. ఆల్రెడీ సగం షూటింగ్ అయిపోయినాక ఇప్పుడు ఎట్లా చేంజ్ చేస్తారని అంటున్న ట్రేడ్ పండితులు. ఏ మాట కామాట చెప్పుకోవాలరా. సీతమ్మ కంటే సాయి పల్లవి కంటే ఆ వెనకాలన్నామే బాగా సెట్ అయ్యేది. అయితే ఇప్పుడు ఏం చేయంటాను? నీకోసం మళ్ళా వాళ్ళని షూటింగ్ ఫస్ట్ నుండి అంటానవా?
ముందే చూసుకోవాలరా ఇలాంటివన్నీ. అంత పెద్ద బడ్జెట్ పెట్టినప్పుడు ఎవరు సెట్ అవుతారు ఎవరు సెట్ అవుతలేరు అన్నది చూసుకోవద్దా? అంటే ఇప్పుడు రావణుగా రణబీర్ కపూర్, రావణునిగా యశ్ కరెక్ట్ గా సెట్ అయ్యారు గానీ నీకు సాయి పల్లవితోనే ప్రాబ్లమా? ప్రముఖ సినీ హీరో కిరణ్ అబ్బవరం గారిని మీ పిఆర్ టీం వల్లనే మీ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయా అని అడిగిన సినీ జర్నలిస్టు దానికి సమాధానంగా హీరో గారు, మరి అదే పిఆర్ టీం వల్ల నేను మీకు బాగా కావాల్సిన వాడిని, సమ్మతమే, సెబాస్టియన్ PC 524, వినురో భాగ్యం, విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్, కా, దిల్ రూబా ఇవన్నీ ఎందుకు హిట్ కాలేదని అడిగిండు. అది అట్లుంటదిరా మన కిరణ్ అన్నతోనే. పిఆర్ సినిమాలతోనే హిట్ అయ్యేది ఉంటే అన్ని సినిమాలు హిట్ కావాలి కదా. కరెక్ట్ రా. సినిమాలు హిట్ కావాలంటే స్క్రిప్ట్ మంచిగా ఉండాలి, యాక్టింగ్ కూడా మంచిగా చేయాలి ఫస్ట్. అసలు జర్నలిస్ట్ అడగాల్సింది ఇవి లేకుండా సినిమాలు ఎట్లా హిట్ చేస్తానవని. ఇంతటితో నేటి నమస్తే న్యూస్ సమాప్తం. మళ్ళీ రేపు తాజా వార్తలతో కలుద్దాం. సో దోస్తులు, ప్రస్తుతం జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ మీద ఒక ఇంట్రెస్టింగ్ వేలో ఫన్నీ స్పూఫ్ చేయడానికైతే ట్రై చేసిన. ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ కేవలం ఎంటర్టైన్ చేయడం మాత్రమే. ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే ఫీడ్బ్యాక్ ద్వారానే ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలా వద్దా అన్నది నాకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.